ఉంటుంది. అదొక ఆనందం. తల్లిదండ్రులు ఎంత వర్షంలో తడిస్తే జలుబు వస్తది, తడవద్దు అని ఎంత చెప్తూ ఉన్నా సరే పిల్లలకి వర్షంలో ఆడడం అనేది చాలా సంతోషం. కాబట్టి వర్షం వస్తే పిల్లలకి తడవాలనే అనిపిస్తుంది. ఇప్పుడు పాఠం యొక్క ఉద్దేశం. పాఠం యొక్క ఉద్దేశం అంటే ప్రతి పాఠానికి ఒక ఉద్దేశం ఉంటుంది. కవి ఏ ఉద్దేశంతో ఈ వయసు పిల్లలకి, ఈ విద్యార్థులకు ఈ పాఠాన్ని పరిచయం చేయాలనుకున్నాడు అని చెప్పేదే పాఠం యొక్క ఉద్దేశం. పొగలు సెగలు కక్కే వేసవికాలం వెళ్ళిపోయింది, అంతవరకు వేడెక్కిన భూమిని చల్లబరుస్తూ వర్షాకాలం ప్రవేశించింది. అటువంటి వర్షాకాలపు సొగసును, సామాన్యులపై ఆ వర్ష ప్రభావాన్ని తెలియచేయటం ఈ పాఠం యొక్క ఉద్దేశం. అంతవరకు ఎండలు, భరించలేనటువంటి వేడి ఎండలు, ఆ కాలం వెళ్ళిపోయింది. ఎండాకాలం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమొచ్చింది? మనకి వర్షాకాలం వచ్చింది. చూడండి, ప్రతిరోజు వర్షం పడుతూనే ఉంటుంది. వర్షాకాలంలో మబ్బుగా ఉంటూ ఉంటుంది, ఎండ రాదు. ఎండలున్నప్పుడు ఎండ భరించలేకపోతున్నాం అంటాం. వర్షాకాలంలో ఎండ వస్తే బాగున్నో అనుకుంటాం. మరి ప్రతి పరిస్థితి కానీ, ప్రతి కాలం కానీ, ప్రతి పరిస్థితిలోంచి కూడా, ప్రతి సన్నివేశం నుంచి కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అంటే విద్యార్థులు దానివల్ల కలిగే లాభాలేంటి, దానివల్ల కలిగే నష్టాలను కూడా ఆలోచించగలిగేటటువంటి దృక్పథాన్ని పెంచడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. వర్షాలు బాగా పడితే అందరికీ సంతోషమే, కానీ అదే వర్షాలు సామాన్య ప్రజలకి ఎలాంటి ఇబ్బందులను కలిగిస్తాయో తెలియచేయటమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఇప్పుడు పాఠ్యభాగ వివరాలు చూద్దాం. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం ఖండకావ్యం ప్రక్రియకు చెందినది. వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి ఉన్న కావ్యం ఖండకావ్యం. మన సాహిత్య ప్రక్రియల్లో, తెలుగు రచన ప్రక్రియల్లో ఎన్నో రకాల ప్రక్రియలు ఉన్నాయి. ఇది ఖండకావ్యం ప్రక్రియకు చెందినది. ఖండకావ్యం అంటే ఏంటంట, వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలు అంటే విభిన్నమైనటువంటి అంశాలతో, ఖండికలతో ఉన్న కావ్యాన్ని ఖండకావ్యం అంటారు. ఈ పాఠ్యభాగం డాక్టర్ పల్లా దుర్గయ్య రచించిన పాలవెల్లి అనే ఖండకావ్యం నుంచి తీసుకోబడింది. ఈయన రచించినటువంటి పాలవెల్లి అనేటటువంటి ఖండకావ్యం రచించారు. అందులోంచి మనకి ప్రస్తుత పాఠ్యభాగం తీసుకోవడం అనేది జరిగింది. మరి ఈ అద్భుతమైన పాఠాన్ని మనకు అందించినటువంటి కవి పరిచయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పాఠాన్ని రచించినటువంటి కవి పల్లా దుర్గయ్య, డాక్టర్ పల్లా దుర్గయ్య. ఈయన వరంగల్ జిల్లా మడికొండ గ్రామంలో జన్మించారు. ఈయన కాలం 25/5/1914 సంవత్సరంలో జన్మిస్తే 19/12/1983 సంవత్సరంలో మరణించడం జరిగింది. ఈయన తల్లిదండ్రుల పేర్లు నరసమ్మ, పాపయ్య శాస్త్రి. ఈయనకు సంస్కృతం, తెలుగు, ఆంగ్ల భాషల్లో పాండిత్యం ఉన్నది. అంటే ఆ భాషలు చాలా గ్రిప్ ఉంది ఆయనకి. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటి ఎంఏ పట్టా అందుకున్నారు. ఎంఏ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్. ఈయన మొట్టమొదటిగా పట్టా అందుకున్నారంట. పాలవెల్లి, గంగిరెద్దు మొదలైనవి ఈయన రచనలు. 16వ శతాబ్ది అందలి ప్రబంధ వాజ్మయం, తద్వికాసం అనే అంశం పైన పరిశోధన చేశారు. అంటే పిహెచ్డికి ఏదైనా ఒక గ్రంథం తీసుకొని దాని మీద పరిశోధన చేస్తారు. అలా ఈయన తీసుకున్న గ్రంథం అంటది. ఈయన శైలి తెలంగాణ పదజాలంతో సున్నితమైన హాస్యంతో సాగుతుంది. సున్నితమైన హాస్యం అంటే చిన్న చిన్నగా మనకి నవ్వు కూడా అనిపిస్తూ ఉంటది. సరళంగా, సున్నితంగా, అందరికీ అర్థమయ్యే రీతిలో తెలంగాణ పదజాలంతో ఎంతో చక్కగా ఈయన రచనలు చేస్తారంట. ప్రవేశిక. వర్షాకాలం వచ్చిందంటే, వర్షాలు పడుతుంటే ఆబాలగోపాలం సంతోషిస్తారు. పశుపక్ష్యాదులు ఆనందపడతాయి. ప్రకృతి పులకరిస్తుంది. అందరికీ మేలు జరుగుతుంది. అయితే ఆ వర్షాలు కొంతమందికి కొన్ని ఇబ్బందులను కలిగించవచ్చు. అట్లాంటి ఇబ్బందులను కలిగించవద్దని వర్షాన్ని కోరుకుంటూ పల్లా దుర్గయ్య రాసిన పద్యాలను ఇప్పుడు చదువుదాం. వర్షాకాలం వస్తే అందరికీ సంతోషమే కదా. ఆబాల గోపాలం అంటే ఏంటి? చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ప్రతి ఒక్కరికి కూడా అని అర్థం. అక్కడ ఆబాల గోపాలం, అందరూ సంతోషిస్తారు. వర్షం ఎవరికి వద్దని అనుకోరు. పశువులు, పక్షులు అందరూ సంతోషిస్తారు. ప్రకృతి పులకరిస్తుంది. పులకరించడం అంటే ఏంటి? ఆనందంతో తాండవిస్తుంది.
అందరికీ కూడా మేలు జరుగుతుంది. ఎలా మేలు జరుగుతుంది ఆలోచించండి. వర్షాలు పడడం వల్ల ఎంత లాభం ఉంటుంది, ఏ విధంగా లాభం ఉంటుంది మీరు ఆలోచించాలి. వర్షాలు బాగా పడితే బావులు చెరువులు నిండితే, చెరువులు చక్కగా నిండితే పంటలు చక్కగా పండితే, పంటలు బాగా పండితే మనందరికీ ఆకలి అనేది తీరుతుంది. మన ఇంటిలో ఉన్న బావులు కూడా చక్కగా నిండుతాయి. నీటి కొరత అనేది ఉండకుండా, భూగర్భ జలాలు ఎండిపోకుండా చక్కగా నీటితో నిండుతాయి. కాబట్టి అందరికీ సంతోషమే, అందరికీ మేలు జరుగుతుంది. మరి అవే వర్షాలు కొంతమందికి బాధను కూడా కలిగిస్తాయి, కొన్ని ఇబ్బందులను కూడా కలిగిస్తాయి. అటువంటి ఇబ్బందులు కలిగించొద్దని వర్షాన్ని వేడుకుంటూ ఈ యొక్క పల్లా దుర్గయ్య పద్యాల రూపంలో మనకి పాఠాన్ని వివరించడం జరిగింది. ఇప్పుడు మొదటి పద్యాన్ని చదువుకుందాం, పద్య పఠనం చేద్దాం. మొదటిగా పద విభజన చేసేటప్పుడు ఎక్కడ విభజన జరుగుతుందో బాగా చూడండి. ఆ తర్వాత పద్యాన్ని భావయుక్తంగా పాడేటప్పుడు మీరు కూడా ఏకీభవించి పాడి నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మొదటి పద్యం. నిన్నటి దాకా లేవు కదా నింగిని పుట్టియు పుట్టకుండనే, మిన్నెగా బ్రాకినాను అనుచు మీసలు దువ్వుచు, నవ్వుచుంటివేమన్న ఇదేమి నీతి, నడుమంత రపున్ సిరికి ఉబ్బువారి గర్వోన్నతి, నిల్వు నీరై మహోదధి పాలయి పోదే మేఘమా. పద విభజన చూడండి. ఇప్పుడు పద్యాన్ని చదువుకుందాం. నిన్నటిదాకా లేవు కదా నింగిని పుట్టియు పుట్టకుండనే, మిన్నెగా బ్రాకినాననుచు మీసలు దువ్వుచు, నవ్వుచుంటివేమన్న ఇదేమి నీతి, నడుమంతరపున్ సిరుకుబ్బువారి గర్వోన్నతి, నిల్వు నీరై మహోదధి పాలైపోదే మేఘమా. చూడండి, నిన్నటిదాకా లేవు కదా నింగిని. నింగి అంటే ఆకాశం. నిన్నటిదాకా నువ్వు ఆకాశంలో లేనే లేవు. పుట్టి పుట్టకుండానే అంటే కనిపించగానే, మిన్నెక బ్రాకినా అనొచ్చు. మిన్ను మిన్ను అన్నా సరే ఆకాశమే. ఇవన్నీ పర్యాయ పదాలు. నింగి, మిన్ను, మింటినంటాయి అంటూ ఉంటారు చూడండి. మిన్నెగ బ్రాకినా అనొచ్చు. మీసాలు దువ్వుచున్నావే, గర్విస్తున్నావే. మీసాలు ఎప్పుడు తిప్పుతూ ఉంటారు? గర్వానికి సూచన మీసం తిప్పడం అనేది. మనం గర్వంగా ఏదైనా సాధించినప్పుడు మీసాలు మెలివేస్తూ ఉంటారు. మీసాలు దువ్వుచున్నావు, నవ్వుచున్నావు, ఇది నీకు నీతేనా? ఇదేమి నీతి? ఇది నీకు నీతేనా? నడుమంతరపున్, నడుమంతరపున్ అంటే మధ్యలో కలిసి వచ్చినటువంటి సిరికి, సిరి అంటే డబ్బు సంపద. ఉబ్బువారి అంటే ఏంటి? గర్వంతో నిండిపోవడం. చాలా మందికి మధ్యలో అకస్మాత్తుగా అనుకోకుండా బాగా డబ్బు కలిసి వచ్చినప్పుడు వాళ్ళలో, అందరికీ కాదు కొంతమందికి, ఒక రకమైన గర్వం తాండవిస్తూ ఉంటుంది. ఎవరిని చూసినా వాళ్ళని మనుషులుగా చూడరు. మాకన్నా ఇంకెవరూ లేరు అన్నట్టుగా వాళ్ళ చూపులు, ప్రవర్తన సమస్తం మారిపోతూ ఉంటాయి. అకస్మాత్తుగా మారిపోతూ ఉంటారు. అంతవరకు సామాన్యమైన పేదరికం అనుభవిస్తూ అనుకోకుండా డబ్బులు కలిసి వచ్చినప్పుడు వాళ్ళ ప్రవర్తన కొంతమందిలో మారిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళని అసలు ఆగటం లేదు ఎక్కడ. నడుమంతరపు సిరి వస్తే ఎలానే ఉంటది అని ఎక్కువగా చెప్పుకుంటూ ఉండడం మనం వింటూ ఉంటాం. అంటే మధ్యలో, నడుమంతరపు సిరికి మధ్యలో కలిసి వచ్చినటువంటి డబ్బుకి ఉబ్బువారి, గర్వంతో నిండిపోయినటువంటి వారి గర్వోన్నతి. అలాంటి వారి గర్వం, గర్వ ప్లస్ ఉన్నతి, గర్వోన్నతి సంధి కార్యం కూడా ఇక్కడ మీరు గమనించాలి. నిల్వు నీరై, నిల్వునా నీరై, నిలువునా నీరై మహోదధి పాలైపోదే మేఘమా. మహా ప్లస్ ఉదధి, మహోదధి అంటే ఏంటి? మహాసముద్రం పాలైపోదే మేఘమా. నువ్వు ఇప్పటికిప్పుడే ఆకాశంలో నువ్వు కనిపించి ఒకేసారి ఇంత పెద్ద కుంభవర్షాన్ని కురిపిస్తున్నావు. ఈ నీళ్ళంతా మళ్ళీ ఎక్కడికి? మహాసముద్రంలో కలిసిపోతాయి కదా. అంటే నీ గర్వం అంతా అలానే సముద్రంలో కలిసిపోతుంది. నీకెందుకు ఇంత గర్వం? పుట్టి పుట్టకుండానే. నిన్నటిదాకా లేవు కదా నింగిని పుట్టియు పుట్టకుండానే, మిన్నెగ బ్రాకినాననుచు మీసలు దువ్వుచు, నవ్వుచుంటివేమన్న ఇదేమి నీతి,
నడుమంతరపున్ సిరుకుబ్బువారి గర్వోన్నతి నిల్వు నీరై మహోధది పాలైపోదే మేఘమా. ఇక్కడ కవి ఎంతో చక్కగా నీకు గర్వం ఎందుకు, నిన్నటి మొన్నటి వరకు అసలు కనబడనే లేదు కదా, నువ్వు వర్షాలు పడే ముందు మాత్రమే ఆకాశంలో నిలిచావు, ఓ మేఘమా నీకంత గర్వం ఎందుకు, నడమంత్రపు సిరిగల వారికి సంపద ఎంత అశాశ్వతమైనదో నీవు గర్జించి కురిపించిన వర్షపు నీరు కూడా అంతే అశాశ్వతమైనది, ఎందుకంటే ఆ నీరు చివరికి సముద్రం పాలైపోతుంది కనుక మొదటిగా నువ్వు గర్వాన్ని తగ్గించుకో, నీ గర్వమంతా నిలువునా నీరైపోయి సముద్రంలో కలిసిపోవడానికే కదా. అలాగే నడుమంతరపున సిరికి మధ్యలో కలిసి వచ్చిన డబ్బు మధ్యలోనే అంతమైపోతుంది అని ఇక్కడ కవి పోల్చడం జరిగింది. రెండో పద్యం. చిటపట చినుకులు రాలెను పటపట వడగండ్లు పుడమిపై బడే ధారల్ పుటపుటనై కుండలతో నటునిటు దొరలించినట్టులై కనుపట్టెన్. చిటపటమని చినుకులు పడుతూ ఉన్నాయి, అలా మొదలైన వాన పటపటమని వడగండ్లు భూమి మీదకు రాల్చే స్థాయికి చేరుకుంది. వర్షం ఎప్పుడు ఎంత పెద్ద కుంభవర్షమైనా సరే చిన్న చినుకుతోనే ప్రారంభం అవుతుంది కదా. చిట్టపడ్డమని చినుకులు మొదట్లో నువ్వు ప్రారంభమయ్యాయి, ఆ చినుకులు ఏ విధానం తారాస్థాయికి ఎలా చేరాయి, పటపటమని వడగాళ్ళు. వడగండ్లు అంటే మీకు తెలుసు చూడండి, రాళ్ళులాగా పడుతూ ఉంటాయి, మంచు గడ్డలు పడుతూ ఉంటాయి, పెద్ద పెద్ద రాళ్ళులా టపటపమని పడుతూ ఉంటాయి, మన మీద పడితే చాలా నొప్పి వస్తుంది. ఈ చిటపటమని రాలే ఈ చినుకులు పటపట వడగండ్లు పుడమిపై పడే, పుడమి అంటే కూడా భూమి, అవని భూమి ధరణి ఇవన్నీ పర్యాయ పదాలు. ధారల్ పుటపుటనై కుండలతో, ఆ వడగండ్లతో కూడిన వర్షం ఎలా మారిందంట, మళ్ళీ పెద్ద పెద్ద ధారలు, ఆ ధారలేంటి ఒక కుండ పట్టుకొని పైనుంచి ధారలుగా పోస్తుంటే ఎంత వెడల్పుగా ధారలు వస్తాయో అంత ధారలాగా మారిపోయిందంట. నటునిటు దొరలించినట్టులై కనుపట్టెన్ అంటే కుండలతో నీళ్లు పోస్తూ అటు ఇటు దొర్లిస్తూ ఉంటే ఆ ధారలు ఎలా పడతాయో అలా వర్షం కుంభవర్షంలా మారిపోయింది. ఇక్కడ చూడండి, చిటపట పటపట పుటపుట నటునిటు, ఇవి వినడానికి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. ఇవి చిటపట పటపట, ఈ పదాలు వినడానికి చాలా అందంగా అనిపిస్తూ ఉన్నాయి చూడండి. తర్వాత నేలపై మోపిన కాలు చురుక్కని బొబ్బలెక్కడిది నమ్ములు గతించే నించుక యశ్రద్ధ నుంచిన పాదమ్ము జరుక్కని జారదొడగే పగలు రాత్రి అనక ప్రభుపాలితులనక ప్రజలందరును ఛత్రపతులయైరి నెరియలు వారిన నేలనంతట నద్దములు దాపినట్లు నీడలు కనబడే పులకరించి భూసతి రామచిలుకయ్యే హోంకరించి ఆబోతులు రంకెవేసే నాగలిని పట్టి కృషికుడు నడుముగట్టెన్ ఆశలు పొంగి పారే వర్షాగమమునా. ఇక్కడ మనం చూస్తే నేలపై మోపున కాలు చురుక్కని బొబ్బలెక్కడిది నమ్ములు గతించే అంటే అంతవరకు ఏముంది, మనకి వర్షాకాలం ఉంది, చెప్పులు లేకుండా మనం నేల మీద కాలు పెడితే అబ్బా కాలుతుంది అని అనే రోజులు పోయే, దినమ్ములు గతించే ఆ రోజులు గడిచిపోయే. ఇంచుక శ్రద్ధ నుంచిన పాదమ్ము జరుక్కని జారదొడగే. ఇంచుక అంటే కొంచెం మనం అశ్రద్ధగా ఉన్నాము అంటే ఆ నీళ్లు కానీ లేదంటే ఆ బురద దగ్గర కానీ కాలు జారే ప్రమాదం ఉంది. జరుకని జారదొడగే పగలు రాత్రి అనక ప్రభుపాలితులు అనక ప్రజలందరూ ఛత్రపతులే అయిరి. పగలు లేదు రాత్రి లేదు, వర్షాలు పడుతూ ఉండడం వల్ల పేదలు లేరు ధనికులు లేరు, ప్రతి ఒక్కరూ గొడుగులు పట్టుకొని, ఛత్రము అంటే గొడుగు, ఛత్రపతులు ఎంత చక్కగా వర్ణించాడో చూడండి. అంటే గొడుగులు అందరూ గొడుగులు పట్టుకొని అందరూ ఛత్రపతులు అయిపోయారు. నెరియలు వారిన నేలనంతటా నద్దములు దాపినట్లు నీడలు కనబడే. అద్దములు తాపినట్లు అంటే అతికించినట్లు, అంతవరకు బీటలు బారిపోయి ఎండిపోయినటువంటి భూమి ఇప్పుడు ఎలా కనిపిస్తుంది, అద్దాలు తీసుకుని వచ్చి అక్కడ అతికించారా అన్నట్లు ఆ నీళ్లలో మన నీడ మనకు కనిపిస్తూ చూడండి, నీళ్లలో అద్దంలా కనిపిస్తూ ఉంటది. అది ఎంత చక్కగా వివరించారు కవి. ఇక్కడ పులకరించి భూసతి రామచిలుక అయ్యే. భూసతి అంటే భూమంతా
రామచిలుకలాగా పచ్చగా అందంగా కనిపిస్తుంది. హూంకరించి ఆబోతులు రంకె వేసే, ఆబోతులు కూడా హూంకరించి అంటే హూ అనే శబ్దం చేస్తూ అవి హూమ్ అని ధ్వని చేస్తూ ఎగురుతూ ఉంటాయి ఆబోతులు. వర్షం పడగానే వాటికి కూడా చాలా సంతోషం, రంకెలు వేస్తూ ఉన్నాయి. నాగలిని పట్టి కృషికుడు నడుము గట్టెన్. కృషికుడు, హాలికుడు, రైతు పర్యాయ పదాలు. వర్షం పడగానే తొలకరి చినుకుల కోసం రైతు ఎదురు చూస్తూ ఉంటారు సంతోషంగా. ఎప్పుడు వాన పడుతుందా, ఎప్పుడు భూమిని దున్ని నేను పంటలు పండిస్తానా అని తొలకరి వర్షం కొరకు ఎదురు చూస్తున్న రైతు వర్షం ఎప్పుడైతే పడిందో నాగలను పట్టుకొని సిద్ధమైపోతాడు. ఆశలు పొంగి పారే వర్షాగమమున. వర్ష ప్లస్ ఆగమము, వర్షాగమమున. ఆశలు ఉప్పొంగుతూ ఉంటాయి. ఆశలు ఉప్పొంగు సంతోషం పెరిగిపోద్ది, అందరికీ ఇష్టమే. వర్షం ఆగమం అంటే వర్షం పడినప్పటికీ అందరికీ సంతోషం. 4వ పద్యం. ఉన్నత సౌధ గోపురపు టుయ్యల మంచములందు తిన్నగా కన్నులు మూసి గుర్రుమని గాఢ సుషుప్తిని మున్గియుండు సంపన్నుల మీదికిన్ జనగ వాటము కామిని వానదేవుడా. చిన్నని చొప్ప కప్పు గుడిసెల్ వడికూలగ దాడి చేతువా. చూడండి, ఉన్నత సౌధ గోపురపు టుయ్యల మంచములందు తిన్నగా కన్నులు మూసి గుర్రుమని గాఢ సుషుప్తిని మున్గియుండు అంటే మునిగియున్న సంపన్నుల మీదికిన్ జనగ వాటము కామిని వానదేవుడా. చిన్నని చొప్ప కప్పు గుడిసెల్ వడికూలగ దాడి చేతువా. ఇది పువ్వు గుర్తున్న పద్యం, స్టార్ గుర్తుంది. ఇది ఖచ్చితంగా మీరు పద్యం రాయడం రావాలి, భావం కూడా రాయడం నేర్చుకోవాలి. చూడండి, ఉన్నత సౌధ, సౌధములు అంటే ఏంటి? పెద్ద పెద్ద మేడలు. ఉన్నతమైన సౌధం అంటే ఏంటి? ఉన్నతమైన సౌధములు అంటే పెద్ద మేడలు. అటువంటి మేడల్లో గోపురపు టుయ్యల మంచములందు, ఎత్తైన మేడల మీద ఉయ్యాల మంచాలలో గురకలు పెడుతూ గాఢ నిద్రలో ఉన్నటువంటి ధనవంతుల మీదకి పోవడం మానేసి వీలు కాదని పేదవాళ్ళు పాపం జొన్న చొప్పతో, చొప్ప అంటే గడ్డి, జొన్న చేను కోసిన తర్వాత వచ్చినటువంటి గడ్డితో కప్పులు వేసుకున్న గుడిసెలు అంటే గుడిసెల్లా వేసుకొని పైన గోపురంలాగా కొప్పుల్లా పెట్టి కడుతూ ఉంటారు. అటువంటి గుడిసెలు గభాలను కూలిపోయేటట్లుగా దాడి చేస్తావా ఓ వానదేవుడా, వద్దు అట్లా చేయకు అని కవి ఎంతో చక్కగా ఇక్కడ వానదేవుడిని బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు. ఎత్తైన మేడల్లో అంటే ధనవంతులకి ఏమీ అవదు. పెద్ద పెద్ద బంగళాల్లో ఉన్న వాళ్ళకి ఎంత పెద్ద వర్షం వచ్చినా వాళ్ళు దేనికి భయపడరు, ఎందుకంటే ఆ ఇల్లు కూలిపోదు. మంచి పిల్లర్స్ వేసి మంచి ప్లాన్ తో కడతారు. అదే రోడ్డు పక్కన కానీ లేదు అంటే చిన్న చిన్న గుడిసెలు వేసుకున్న వాళ్ళకి కానీ కొంచెం పెద్దగా గాలి వచ్చినా వాళ్ళకి భయమే. ఆ పైన కప్పులు ఎగిరిపోతాయేమో, లేదు అంటే ఆ వర్షపు నీళ్ళు ఇంట్లోకి వచ్చేస్తాయేమోనని వాళ్ళు బుగులు పడుతూ భయంగా భయపడుతూ ఉంటారు. అటువంటి పేదవాళ్ళకి బాధను కలిగించే ఈ వర్షం అవసరమా? ఇంత పెద్ద వర్షం కావాలి, కానీ ఇంత పేదవాళ్ళని భయపెట్టేటంత కుంభవర్షం అవసరమా అని కవి ఇక్కడ అడగడం మనకి తెలుస్తుంది. ఈ యొక్క 5వ పద్యం కూడా పువ్వు గుర్తున్న పద్యమే. ఇది కూడా మీరు కంఠస్థం చేయాల్సి ఉంటుంది. పద్యం భావం కూడా కంఠస్థం చేయాలి. వడలకు వాడిపోయి వడిపయ్యర ఊపుకు పట్టు వీడి ఈ గుడిసెల కప్పులొప్పెడలే గుంజలు పాదుల నూగులాడెడిన్ గడగడలాడుచున్నయవి కారు మొగుళ్లను గాంచినంత ఈ పుడిసెడు పేద కాపురము పొల్లొనరింపకు వానదేవుడా. వడలకు వాడిపోయి వడి పయ్యర ఊపుకు పట్టువీడి ఈ గుడిసెల కప్పులు ఒప్పెడలే గుంజలు పాదుల ఊగులాడెడిన్ గడగడలాడుచున్నయి అవి కారు మొగుళ్లను కాంచినంత ఈ పుడిసెడు పేద కాపురము పొల్లొన రెంపకు వానదేవుడా.
వడలకు వాడిపోయి వడిపయ్యర యూపుకు పట్టు వీడి ఈ గుడిసెల కప్పులొప్పెడలే గుంజలు పాదుల నూగులాడెడిన్ గడగడలాడుచున్నయవి కారు మొగుళ్లను కాంచినంత ఈ పుడిసెడు పేద కాపురము పొల్లనరింపకు వానదేవుడా. చూడండి, గడగడలాడుతూ ఉన్నాయి గుడిసెల కప్పులు, ఎండలకు వాడిపోయి వేగంగా వీచే గాలులకు పట్టు తప్పిపోయాయి. వాటి గుంజలు ఊగులాడుతూ ఉన్నాయి. నల్లని మబ్బులను చూడగానే అవి భయంతో గడగడలాడిపోతున్నాయి. ఓ వానదేవుడా, ఈ పేద సంసారాన్ని నాశనం చెయ్యకయ్యా, వాళ్ళు భయపడిపోతూ ఉన్నారు. ఆ యొక్క రాటలు, గుంజలంటే ఆ రాటలు, ఇవన్నీ ఊగిపోతూ ఉన్నాయి. ఆ కప్పులు ఎగిరిపోతున్నాయి గాలికి. ఆ చొప్ప కప్పుతో వేసుకున్నవన్నీ ఎగిరిపోతూ ఉన్నాయి. వాళ్ళు భయపడిపోతున్నారు. ఆ పేద కాపురాన్ని, పేద సంసారాన్ని, వాళ్ళని భయపెట్టేటటువంటి గాలి వర్షం పంపించకయ్యా అని అడుగుతున్నాడు. 6వ పద్యం. గపగప చొచ్చి వచ్చు చలిగాలికి కప్పులు లేని దీపముల్ రెపరెపలాడిపోయే చలరేగిన చీకటిలో శరీరముల్ రిపులకు నప్ప చెప్పిన దరిద్రులు నిద్రలు పోయినారు ఈ విపుడే సవారి చేసి ఎలయింపకు వారిని వానదేవుడా. గపగప, చూడండి ఇవి రైమింగ్ ఎంత బాగా అనిపిస్తున్నాయో. జంట పదాలు అంటారు. గప గప జంట పదాలు, వచ్చిన పదమే మళ్ళీ పక్కన రావడం. గపగప చొచ్చి వచ్చు, చలిగాలికి కప్పులు లేని దీపములు రెపరెపలు ఆడిపోయే చలరేగిన చీకటిలో శరీరముల్ రిపులకు నచ్చ చెప్పిన దరిద్రులు నిద్రలు పోయినారు ఈ నీవిప్పుడే సవారి చేసి ఎలయింపకు వారిని వానదేవుడా. నువ్వు వాళ్ళు పాపం వాళ్ళ శరీరాలను, రిపులు అంటే శత్రువులకు అప్పచెప్పేసి వాళ్ళు హాయిగా నిద్రపోతూ ఉన్నారు. రిపులు అంటే శత్రువులు అంటే ఎవరు? ఆ చీకట్లో ఆ యొక్క గుడిసెల్లోకి ప్రాకే పురుగులు గాని, లేదు అంటే దోమలు, తేళ్లు, పాములు, ఇలాంటివన్నీ రిపులు అంటే శత్రువులు. వాటికి వాళ్ళ శరీరాలు అప్పగించేసి వాళ్ళు గాఢ నిద్రలో ఉన్నారు. పైకప్పులు సరిగ్గా లేని గుడిసెల్లోనికి హఠాత్తుగా గాలి చొరబడగానే వాళ్ళ ఇంట్లో ఉన్న దీపాలన్నీ రెపరెపలాడి ఆరిపోయాయి. పేదల ఆ చీకట్లోనే శత్రువులకు శరీరాలు అప్పగించి పడుకున్నారు. ఓ వానదేవుడా, ఇక నీవు కూడా ప్రతాపాన్ని చూపించి వారిని బాధ పెట్టకయ్యా. వాళ్ళు మనకు ఒక్క నిమిషం ఫ్యాన్ ఆగిపోతేనే మనం నిద్రపోం, ఉబ్బరిస్తుందని చెప్తూ ఉంటాం. మరి ఆ గుడిసెల్లో ఉన్న వాళ్ళకి ఆ చిన్న చిన్న దీపాలు పెట్టుకొని బిక్కు బిక్కుమని ఆ యొక్క మట్టిలోంచి వచ్చేటటువంటి పురుగులు, దోమలు, ఈ పాములు, ఇలాంటివన్నిటికీ వారు భయపడకుండా ఏదైతే అదే రేపటిని గూర్చి వాళ్ళకి చింత ఉండదు. కష్టపడి వస్తారు, హాయిగా నిద్రపోతూ ఉంటారు. ఆ పురుగులు, ఆ పాములు, ఆ తేళ్లకి భయపడి వాళ్ళు ఒకవైపు అవి వేధిస్తూ ఉంటే, ఇటువైపు నీ వర్షం, ఈ గాలి, ఇలా వాళ్ళని ఎందుకయ్యా వేధిస్తూ ఉన్నావు, వాళ్ళని బాధ పెట్టుకో అని చెప్పి ఈ కవి ఎంతో చక్కగా వర్షాన్ని అడుగుతూ ఉన్నారు. ఇక్కడ ఈ యొక్క పాఠంలో ఉన్నటువంటి వ్యాకరణ అంశాలు, భాషాంశాలు, స్వీయ రచన, సృజనాత్మక ప్రశ్నలు, జవాబులు మనం వచ్చే వీడియోలో తెలుసుకుందాం. దీన్ని బట్టి పాఠం అంతా వినగానే మీకు ఏమర్థమైంది? వర్షం మంచిదే. వర్షం వస్తే అందరికీ సంతోషమే. ఆబాల గోపాలం సంతోషిస్తారు. వర్షం రాగానే భూమి పచ్చగా మారుతుంది. చెరువులు, బావులు నిండితే కళకళలాడితే నీళ్లతో రైతు సంతోషంగా నాగలి పట్టుకుని దున్నడానికి బయలుదేరుతాడు. పక్షులు, జంతువులు అందరికీ సంతోషమే. మనకి కూడా త్రాగడానికి, సాగునీటికి చక్కగా సరిపోతుంది. అయినప్పటికీ మరి ఆ వర్షం మితిమీరి కుంభవర్షం కురిస్తే పేదవాళ్ళ బ్రతుకులకి ఎన్నో ఆటంకాలు కలుగుతాయి, వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి. మరి వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకోమని వానదేవుణ్ణి అడగడం